రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా తెలంగాణ నిరుద్యోగ యువకుల జీవితాలలో వెలుగులు నింపడానికే ఈ ఆత్మ బలిదానాలు త్యాగాలకు పాల్పడి రాష్ట్రాన్ని సాధించారు. అత్యంత పవిత్రంగా ఒక దేవాలయం లాగానో, ఒక మసీద్ లాగానో, ఒక గురుద్వారా లాగానో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని పవిత్రంగా భావించి అక్కడ బాధ్యతలు నిర్వహించే వాళ్ళు పూజారుల కంటే కూడా నిష్ఠగా తమ బాధ్యతలను నిర్వహించాల్సిన అవసరం ఉండే. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ సంస్థ ఆ కార్యాలయము దొంగలకు, దోపిడీదారులకు, అవినీతి పరులకు, అన్ని రకాల బలహీనతలు ఉన్న జులాయిలకు అడ్డాగా మార్చింది టిఆర్ఎస్ ప్రభుత్వము. పరీక్షల నిర్వహణలో అధ్వానంగా, అశ్రిత పక్షపాతంతో, నిర్లక్ష్య వైఖరితో, డబ్బులకు లేకపోతే హనీ ట్రాప్లకు లొంగి క్వశ్చన్ పేపర్లు లీక్ చేసిండ్రు, లేకపోతే హ్యాక్ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని అమరవీరుల స్తూపం ముందు ఉరి తీసినా తప్పు లేదు. లక్షలాది మంది విద్యార్థుల, నిరుద్యోగ యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రభుత్వము ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పటి వరకు దాదాపుగా ప్రత్యక్షంగా పరోక్షంగా 2000 మంది విద్యార్థులు చనిపోయినరు. తెలంగాణ సాధనలో 1569 మంది అమరులైతే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం వల్ల దాదాపుగా 2000 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన నేరం ఉన్నప్పుడు అది ఈడీ పరిధిలోకి వస్తుంది. అందుకే ఈడీ అధికారులను పూర్తి స్థాయిలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నుంచి మొదలు పెడితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ లో ఉండే చివరి ఉద్యోగి వరకు అందరినీ ఇందులో విచారించాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు సిట్ అధికారులు ఏవైతే సీజ్ చేసిండ్రో కంప్యూటర్లు కావచ్చు, వాళ్ళ సెల్ ఫోన్లు కావచ్చు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే ఒకవేళ పెన్ డ్రైవ్ కావచ్చు, ఇతర రూపాలలో ఎన్ని రకాలుగా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ని సీజ్ చేసిండ్రో వాటన్నిటిని కూడా ఈడీ అధికారులు సేకరించి అందులో ఉండే డేటాను మొత్తం రిట్రైవ్ చేసి, ఎందుకంటే సిట్ అందులో ఉండే సమాచారాన్ని కొద్ది మంది వ్యక్తులను, సెలెక్టెడ్ వ్యక్తులనే విచారించి మిగతా వాళ్ళని వదిలేస్తుందని ఇందులో పాల్గొన్న వ్యక్తులందరినీ పట్టుకొచ్చి దానికి సంబంధించిన విచారణ చేసి ఈడీ సెక్షన్స్ పెట్టి విచారణ చేయాల్సిందిగా మేము అధికారులకు ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇంతమంది జీవితాలతో చెలగాటమాడినాక కనీసం ముఖ్యమంత్రి గారు బయటికి వచ్చి తెలంగాణ ఉద్యమకారులకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు క్షమాపణ చెప్పి నిష్పక్షపాతంగా విచారణ జరిపి అందులో బాధ్యులైన ఏ స్థాయిలో ఉన్న వాళ్ళనైనా శిక్షించడానికి ముందుకు వస్తాడని మేము భావించినాము. ఆ విధంగా ముందుకు రాకపోను అడ్డగోలుగా మాట్లాడి ఆధారాలు బయటపెట్టిన ప్రతిపక్షాలకు సిట్టు ద్వారా నోటీసులు ఇప్పించి మా మీదనే అక్రమ కేసులు పెట్టాలన్న ఆలోచన, నిరసన తెలిపిన, ఆందోళన చేసిన విద్యార్థులను అరెస్టులు చేసి జైళ్లకు పంపించడము, మా యువజన అదే విధంగా ఎన్ఎస్సి కార్యకర్తల్ని అరెస్టులు చేయడము, మా పార్టీ నాయకులను నిర్బంధించడం అనేది ఇది ఆటవికమైన చర్య. అంటే ప్రభుత్వము ప్రశ్నించే వాళ్ళని నిర్బంధించాలనుకుంటుంది తప్ప ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నోళ్లను, కోట్ల రూపాయలు కొల్లగొట్టినోళ్లను అరెస్టు చేయాలన్న ఆలోచన లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వము సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మి గారే కాన్ఫిడెన్షియల్ రూమ్ కస్టోడియన్. ఆమెకు తెలియకుండా ఈవెన్ చైర్మన్ గాని, సెక్రటరీ గాని, ఇతర అధికారులు ఎవరు రూమ్ లకు వెళ్ళడానికి లేదు. ఇవాళ వాళ్ళందరినీ వదిలేసి శంకర్ లక్ష్మి గారిని విట్నెస్ కింద మార్చింది సిట్టు. అసలు నేరమే శంకర్ లక్ష్మి దగ్గర నుంచి మొదలైంది. A1 అక్యూజ్డ్ గా శంకర్ లక్ష్మి పెట్టాలి, A2 అక్యూజ్డ్ గా, A3 అక్యూజ్డ్ గా చైర్మన్ అండ్ సెక్రటరీని పెట్టాలి. ఆ తర్వాతనే ప్రవీణ్ అయినా, రాజశేఖర రెడ్డి అయినా ఇతరులు. ఇది ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ సంబంధాలను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వము ఈ మొత్తం వ్యవహారాన్ని చాలా చిన్నదిగా చూపించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా గతంలో ఎట్లయితే నయీం డ్రగ్స్ కేస్, బోధన్ రైస్ కుంభకోణం, మియాపూర్ భూ కుంభకోణం ఇట్లాంటివి ఏవైతే కుంభకోణాలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఇరుక్కున్నప్పుడు అలా సిట్టు నియమించడం ద్వారా కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేసిండ్రు. అధికారులు కూడా మాకు స్పష్టంగా చెప్పిండ్రు, తప్పకుండా మీరు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తాం, తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం, ఎంత వాళ్ళు ఉన్నా కూడా డిపార్ట్మెంట్ పారదర్శకంగా విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు మాకు హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ పరువును ప్రపంచం ముందు పరువు తీసిన దుర్మార్గుడు ఎవడన్నా ఉన్నాడు, నీచుడు ఎవడన్నా ఉన్నాడు అంటే కేటీఆర్. మొత్తం తెలంగాణ సమాజం పరువునే కోట్ల రూపాయలకు నడి బజార్ల సంతలో పెట్టి అమ్మిన సన్నాసి నాకు నోటీస్ ఇచ్చేది ఏంది? ఆ సన్నాసికి నిజంగానే పరువు ఉంటే ఈ కేసును సిబిఐకి రెఫర్ చేయాలి.
ఈ కేసును ఈడీకి రెఫర్ చేయాలి. కేటీఆర్ గారు నిజంగానే మీకు పరువు ఉంటే, మీలో తెలంగాణ రక్తం చీము నెత్తురు ఉంటే మీరు ఈ కేసును తక్షణమే సిట్ అధికారులనేసి కప్పిపుచ్చాలన్న ఆలోచన మానుకొని సిబిఐ ఈడీ అధికారులతోని పారదర్శకమైన విచారణకు ఆదేశాలు ఇవ్వండి. ఒకవేళ ఈ అధికారులు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఒత్తిడికి లొంగుతారని మీకు అనుమానం ఉంటే సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపాలని తెలంగాణ కోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాయండి.